నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. అందరికీ తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంచి జరగాలని, సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. వీక్షకులకు చిన్న విన్నపం. మన ఛానల్లో వచ్చే పండుగ విశిష్టతలు, ముహూర్తాలు గురించి చాలా వీడియోలు చేస్తున్నాను, కానీ ఎవరూ చూడట్లేదు. నేనిచ్చే ఇన్ఫర్మేషన్లో ఏదైనా మీకు లోపం, మిస్టేక్ అంటే గనుక తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరిచేసుకుంటాను. శ్రీమాత్రే నమః. ఈరోజు స్పెషల్ వీడియోలో ఉగాది పండుగ ఎప్పుడు, ముహూర్తం ఎప్పుడు, ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే ఆ సంవత్సరం యొక్క పంచాంగాన్ని వింటారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో శోభకృత్నామ సంవత్సరానికి ముగింపు పలికి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉగాది విశిష్టత తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తిస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించి విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులకు బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషేకుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించింది. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పాడ్వగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా జరుపుకున్నా పండుగ ప్రత్యేకత ఒక్కటే. వారి వారి ప్రాంతాల ఆచార ప్రకారంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. ఉగాది రోజు ఉదయాన్నే స్నానం చేసి మంచినీళ్ళ చుక్క కూడా తాగకుండా ముందుగా ఉగాది పచ్చడితోనే ఆ రోజు మొదలు కావాలి. ఇది ఉగాది పండుగ రోజు యొక్క ఆచారం. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేరుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు, వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.
ఉగాది పండుగ మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఉగాది పండుగ రోజు ఉదయాన్నే ఉగాది పచ్చడిని రుచి చూసి సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సాంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త సంవత్సరం పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటి వారెవరైనా చదివి వ్యాఖ్యానించి శుభ అశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు. ప్రస్తుతం పంచాంగాలు చాలా ఇళ్లల్లో కనిపిస్తాయి, కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకి ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటికి చేరుతారు. దీనివల్ల పంచాంగ శ్రవణం నలుగురు కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకు అర్థం కాని విషయాలు ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు కూడా ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా ఈ పంచాంగ శ్రవణం అవసరం. అందుకనే పంచాంగ శ్రవణం చేసేవారికి, విన్నవారికి కూడా నవగ్రహాలు ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు పంతుళ్ళు. ఇక ఉగాది పండుగ రోజు బంగారం వస్తు సామాగ్రి కొనవాలనుకున్నారికి మంచి సమయం, మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఈరోజు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం. అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఉగాది రోజే అద్భుతం అనుకుంటే అమృత సిద్ధి యోగం అత్యంత అద్భుతం. ఈరోజు ఏమి చేసినా అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం. ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ అమృత సిద్ధి యోగం. కోర్టు కేసులు చేపట్టడం, బంగారం కొనుగోలు చేయడం, కొత్త వస్తు సామాగ్రి వంటివి కొనడం, భవనాలకు శంకుస్థాపన చేయడం, ముఖ్యమైన ఏ పని చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ అమృత సిద్ధి యోగం. అందులోనూ ఉగాది పండుగ ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఉగాది రోజు చాలామంది వ్యాపారస్తులు ఈ పని చేస్తుంటారు. కొత్తవి ఖాతా బుక్కులు పెట్టుకోవడం, ఏదైనా వ్యాపారం ప్రారంభించడం, బంగారం కొనడం, దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు పాతవి మార్చి కొత్తవి మార్చుకోవడం, ఇవి చేసే సమయము శుభ సమయం ఉదయం 6:50 నుండి ఉదయం 8:20 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుండి 12:46 వరకు ఉంటుంది. ఇవేనండి ఉగాది పండుగ విశేషాలు. ఈ ఉగాది పండుగ అత్యంత అద్భుతమనే చెప్పుకోవాలి. ఈరోజు ఏమి చేసినా అద్భుతమైన ఫలితాలే మనకి ఇస్తున్నాయి. ఈ వీడియోలో ఏదైనా తప్పులు చెప్పుంటే నన్ను మన్నించండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.